హైదరాబాద్ డ్రగ్స్ కేసు విచిత్రమైనటువంటి మలుపులు. ఒకటి, పుట్టా మహేష్ యాదవ్ ఎంపీ, ఏలూరు ఎంపీ డ్రగ్స్ పాజిటివ్ ఎట్లా తేలింది, ముందు నెగిటివ్ అయ్యి అంటే ఏదైతే యూరిన్ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు అందులో వాటర్ కలిపి ఇచ్చాడట. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు విడిగా బ్లడ్ శాంపిల్స్ చెక్ చేసినప్పుడు కొకైన్ వాడారని తేలింది. అంటే సాక్ష్యాలని తారుమారు చేసే ప్రయత్నం చేశారు అన్నటువంటిది ఇప్పుడు మరొక కొత్త అంశం తెర మీదకి వచ్చింది. మరొక వైపున పైలట్ రోహిత్ రెడ్డి కూడా ఇక్కడ డ్రగ్స్ తెప్పించుకున్నాడు కదా, అవన్నీ బయటకు వస్తాయని తన ఫోన్తో పాటు తన PS7 ఫోన్ రెండూ కూడా ధ్వంసం చేశాడట. ఈ తుపాకీ కాల్పుల హడావిడి మేబీ దాంతో ధ్వంసం చేశారా లేకపోతే దేంతో ధ్వంసం చేశారు, కానీ 2 ఐఫోన్లని పగలగొట్టేశాడట రోహిత్ PS7. ఇది ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారం మీద శ్రవణ్ని విచారిస్తున్నారు. అంటే అందరూ బిగ్ బుల్స్, ఎవ్వరూ సామాన్యుడు కాదు, ధనవంతులు, రాజకీయ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు. ఒక రాష్ట్రంలో అధికార పక్షం ఎంపీ, ఇంకో రాష్ట్రంలో విపక్షానికి సంబంధించినటువంటి కీలక నేత. అలాంటి వ్యక్తులతో పాటు ఢిల్లీకి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బడా శక్తులు కలిసి డ్రగ్స్ తీసుకుంటూ ఆ డ్రగ్స్ లో దొరికితే సాక్ష్యాల తారుమారు అన్నటువంటిది విచిత్ర పరిణామం. ఇప్పుడు పోలీసులు సీరియస్ ఎఫర్ట్ పెడుతున్నారు.